హలో హాయ్ అండి. సో టుడే మన టాపిక్ వచ్చేసి మీరు కరెంట్లీ ఏ సిచ్యుయేషన్లో ఉన్నారు అండ్ ఆ సిచ్యుయేషన్ నుంచి మీరు ఎలా బయటపడాలి అనేది టుడే టాపిక్ అన్నమాట. సో మనం ఈరోజు 2 పైల్స్ అయితే నేను ఇక్కడ ఉంచాను కదా. సో మీరు ఈ రెండిట్లో ఏదో ఒక పైల్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక పైల్ 1, ఇది సెకండ్ పైల్ అనమాట. సో చూద్దాం మీరు ఏ సిచ్యుయేషన్లో ఉన్నారు కరెంట్లీ అండ్ ఆ సిచ్యుయేషన్ నుంచి మీరు ఎలా బయటపడాలి అనే దాని గురించి చూద్దాం. సమ్ ఆఫ్ బిట్ గైడెన్స్. నేను ఎందుకో ఈ టాపిక్ నాకు చేయాలి అనిపించింది. సో అందుకే నేను చేస్తున్నాను అనమాట. సో మనము ఫస్ట్ పైల్కి వెళ్దాం. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ పైల్ ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ చూద్దాము. ఓకే ఓకే లెట్స్ స్టార్ట్ రీడింగ్. ఇక్కడే పెడతాను. ఓకే, మీరు ఫస్ట్ ఏ సిచ్యుయేషన్లో ఉన్నారో కొన్ని కార్డ్స్ పుల్ చేయండి. ఏ సిచ్యుయేషన్లో ఉన్నారు అండ్ ఎలా బయటపడాలి అనేది ఇక్కడ టాపిక్. ఫస్ట్ మీరు ఏ సిచ్యుయేషన్లో ఉన్నారు అనే దాన్ని చూస్తే మీరున్న సిచ్యుయేషను, ఓకే, మీరున్న సిచ్యుయేషను, ఓకే, దెన్ మీరు ఈ సిచ్యుయేషన్ రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. లేదు అంటే మీరు ఇంకొక పైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసుకొని మీరు ఆ పైల్ని కూడా సో మీరు ఆ పైల్ని చెక్ చేసుకోండి అండ్ దానికి సొల్యూషన్ ఏంటి, మీరు పడుతున్న సిచ్యుయేషన్ ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి అనేది టాపిక్. అండ్ ఇది రెజనేట్ అయితే మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఎంతవరకు మీకు రెజనేట్ అయింది అనేది. బికాస్ నేను ఇంకా మీకోసం చాలా ఐడియాస్, చాలా వేస్, చాలా గైడెన్స్తో నేను మీ ముందుకు రాగలను. సో అది అనమాట. నెక్స్ట్ సి, మీరున్న సిచ్యుయేషన్ అండ్ మీరు ఎలా ఈ సిచ్యుయేషన్ నుంచి బయట రావాలి. లెట్స్ సి. సో ఓకే ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. యాక్చువల్గా ఏంటంటే మీరు ప్రీవియస్లీ మీన్ సో ప్రజెంట్ అయితే మీరు చాలా స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయన్నమాట. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి అండ్ మీరు మీ కంట్రోల్ని తప్పిపోతున్నారు. మీ వర్డ్స్, మీ కమిట్మెంట్ వర్డ్స్, మీ స్ట్రాంగ్నెస్, ఎవ్రీథింగ్ అనేది మీరు లాస్ అవుతున్నారు. అండ్ ఆల్సో మీరు చాలా వరకు బాధపడి ఉన్నారు. చాలా సిచ్యుయేషన్స్ మిమ్మల్ని చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నాయి. సో ఆ సిచ్యుయేషన్స్, ఆ బాధల వల్ల మీరు ఇప్పుడు స్లీప్లెస్ నైట్స్ అయితే మీకు ఉన్నాయి. అది చూద్దాం మీకు యాక్చువల్గా ఏంటి ఎందువల్ల మీకు స్లీప్లెస్ నైట్స్ అనేది చూద్దాము. సో మీరు దాన్ని బట్టి జస్ట్ వెయిట్ గైస్, అడ్జస్ట్ చేస్తాను కెమెరా. ఓకే, సో ఇప్పుడు మీకు స్లీప్లెస్ నైట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏ టాపిక్ పైన మీకు స్లీప్లెస్ నైట్స్, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో మేబీ మీరు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీతో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏది చూస్ చేసుకోవాలో తెలియక మీరు స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా బాధపడుతున్నారు. అండ్ ఏంటిది, ఓకే, మేబీ సమ్ మీ లైఫ్లో సంథింగ్ లాస్ అయింది, సమ్ స్టెబిలిటీ లాస్ అయింది, సమ్ ఇండిపెండెన్స్ అని, మేబీ ఆ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్ లాస్ అయి ఉండొచ్చు. లేకపోతే మీరు ఇండిపెండెంట్గా లేకుండా ఉండొచ్చు. అలా అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్లో అయితే మీరు స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నారు. అండ్ మేబీ మీరు కొంతమంది ఏంటంటే మీరు ఒక సిచ్యుయేషన్లో మీకు లైట్ డార్క్ ఎనర్జీస్ అనేవి తెలియట్లేదు. మీరు ఆ సిచ్యుయేషన్లో మేబీ స్టక్ అయి ఉన్నారు. అండ్ ఆల్సో ఐ వాంట్ టు క్లారిఫై దిస్. ఓకే, సో ఇక్కడ చాలామంది ఏంటంటే
ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, లవ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, సమ్ ఎమోషన్స్ ఆల్సో మీకు ఉన్నాయి ఒక పర్సన్ పైన. అండ్ ఆల్సో మీరు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. బట్ ఏంటి అంటే మీకు మేబీ దట్ ఈస్ ద కేస్ అయి ఉండొచ్చు. మీరు స్లీప్లెస్ నైట్స్ అండ్ మీరు ఏది చూస్ చేసుకోవాలి ఏంటి అనే డైలమాలో మీకు చాలా ఆప్షన్స్ మేబీ ఉండొచ్చు. సో అది అనమాట మీ కరెంట్ సిచ్యుయేషన్. అండ్ మీరు ఈ సిచ్యుయేషన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి అంటే లెట్స్ సీ. సో మీరేంటంటే ప్రజెంట్ మీరు ఏ సిచ్యుయేషన్ అయితే రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారో అండ్ సాటిస్ఫాక్షన్ లేదు అండ్ సమ్ రిజల్ట్స్ అనేటివి రావట్లేదు మీకు ఆ సిచ్యుయేషన్. మేబీ దిస్ కుడ్ బి రిలేషన్షిప్ కావచ్చు, మనీ ఇష్యూ కావచ్చు, అండ్ మేబీ మీరు లవ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. అన్నీ మీకు మీ హ్యాండ్లోనే ఉన్నాయి. మీరు మీ ఇంట్యూషన్ని యూజ్ చేయండి. మీ ఇంట్యూషన్ని యూజ్ చేసి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని యూజ్ చేయండి. అండ్ ఆల్సో మీ స్కిల్స్, మీ క్రియేటివిటీని అంతటిని బయటికి తీసి మీరు ఈ సిచ్యుయేషన్ అన్నింటికి సొల్యూషన్ అయితే మీ దగ్గరే ఉంది. సో మీరు చాలా సి కింగ్ వచ్చింది. సో మీరు చాలా పవర్ఫుల్. అండ్ ఆల్సో మీ వర్డ్స్ కావచ్చు, మీ స్టెబిలిటీ కావచ్చు, మీ హానెస్టీ కావచ్చు, మీరు మాట్లాడే వర్డ్స్ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు చాలా క్లియర్డ్ అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఉండాలి కూడా. ఓకే, ఈ సిచ్యుయేషన్ని సస్టైన్ చేయాలంటే ఉండాలి కూడా. ఈ సిచ్యుయేషన్ నుంచి బయట కావాలి, ఓవర్కమ్ చేయాలి అంటే మీ వర్డ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా షార్ప్గా ఉండాలి. అండ్ ఆల్సో మీరు ఏదైతే సమ్ అన్హెల్తీ అటాచ్మెంట్స్ అని ఫీల్ అవుతున్నారో, రాంగ్ అటాచ్మెంట్స్ అని ఫీల్ అవుతున్నారో, సమ్ నెగిటివిటీ అని ఫీల్ అవుతున్నారో అక్కడి నుంచి బయట రావాలి. లెట్స్ సీ ఏంటి నెగిటివిటీ ఏంటి, మీరు ఎక్కడి నుంచి బయట రావాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో ఓకే, మీకేదో మెమరీస్ ఉన్నాయన్నమాట. ఇటు పాస్ట్ రిలేషన్షిప్ కావచ్చు, చైల్డ్హుడ్ రిలేషన్షిప్ కావచ్చు, అండ్ మేబీ ఎస్. సో మీరు ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు. సో ఈ అటాచ్మెంట్ నుంచి ఫస్ట్ బయటకు వచ్చేసారంటే అన్నీ సెట్ అవుతాయి, అది అనమాట. ఐ వాంట్ టు టెల్ యూ దట్. అండ్ ఆల్సో నేను ఇంకొకటి ఏం ఫీల్ అవుతున్నానంటే ఈ రాంగ్ అటాచ్మెంట్స్, అన్హెల్తీ అటాచ్మెంట్స్ అనేటివి ఏంటంటే ఇది ఈ చైల్డ్హుడ్ అటాచ్మెంట్ అనేది మీకు చైల్డ్హుడ్డేనా ఎందుకు చేంజ్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఈ చైల్డ్హుడ్ అటాచ్మెంట్స్ ఇవంతా ఏంటంటే అదే మీకు ఈ అటాచ్మెంట్, ఈ రాంగ్ అటాచ్మెంట్ వల్ల మీరు ఏమవుతున్నారంటే మీరు నిజమైన లవ్ని నిజమైన వేలో వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓకేనా. సో ఎందుకు వచ్చింది ఈ చైల్డ్హుడ్ అటాచ్మెంట్ ఇక్కడ రాంగ్ అంటే రాంగ్ ఎమోషన్స్ అనేటివి చూద్దాం. అసలు నాకు ఇంకా క్లారిఫై లేదు ఇక్కడ. లెట్స్ సీ ఎందుకు వచ్చిందో చూద్దాం. యా, మేబీ దిస్ పర్సన్ అనేవాళ్ళు మనీ రిలేటెడ్ కావచ్చు. మేబీ మీ దగ్గర మనీ అవసరం ఉండి యా మనీ రిలేటెడ్ మోస్ట్లీ. సో మనీ రిలేటెడ్ గురించి మీకు అన్హెల్తీ, మీకు రాంగ్ వేలో రాంగ్ కనెక్షన్లో అండ్ మీకు మీ పైన మేబీ సంథింగ్ ఏదైనా అట్రాక్షన్ స్పెల్స్ సంథింగ్ చేసి ఉండొచ్చు. మేబీ దట్ ఈస్ ద ఇష్యూ. అండ్ ఆల్సో మీ నిజమైన బిగినింగ్స్ అంటే న్యూ బిగినింగ్స్ కావచ్చు, మీ లైఫ్లో హ్యాపీనెస్ కావచ్చు, మీ లైఫ్లో ఫాస్ట్ మూమెంట్స్ కావచ్చు, మీరు మిస్ అవుతున్నారు ఈ అన్హెల్తీ అటాచ్మెంట్ వల్ల. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది పర్సన్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కట్ ఆఫ్ చేయడం చాలా బెటర్ అనమాట. అండ్ ఆల్సో నేను ఒకటి చెప్తాను. సో అకార్డింగ్ టు టైమ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది వచ్చింది. సో ఎవ్రీథింగ్ విల్ గోయింగ్స్ టు బీ ఇన్ యువర్ ఫేవర్ అకార్డింగ్ టు టైమ్, అకార్డింగ్ టు యూనివర్స్. సో ప్లీజ్ మీరు యూనివర్స్ పైన అయితే మీరు మీ ప్రేని వదిలేసి కామ్గా వెళ్ళండి. అండ్ ఈ అన్హెల్తీ అటాచ్మెంట్ అయితే మోస్ట్లీ మీలోనే ఉంది. సో మీలోనే టూల్స్, మీలోనే క్యాపబిలిటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ డివైన్ జస్ట్ హెల్ప్ చేస్తుంది. మీరు యాక్షన్ తీసుకుంటే డివైన్ హెల్ప్ చేస్తుంది.
ఆ డివైన్ పుష్ చేస్తుంది. ఓకేనా, ఇంతే అనమాట. మీకు ఇది రెజొనేట్ అయింటే నాకు కమెంట్లో చెప్పండి ఎంతవరకు మీకు రెజొనేట్ అయింది అనేసి. అండ్ నేను ఇప్పుడు సెకండ్ పైల్ చూసాను. బాయ్ బాయ్. నేను ఇంకా వచ్చే వీడియోలో మనం కలుద్దాం. బాయ్ బాయ్. ఇంకా వచ్చి కొత్త టాపిక్తో. థ్యాంక్ యూ సో మచ్. హలో మై గ్రూప్ 2. ఇప్పుడు మీ రీడింగ్ చూద్దాము. సో ఓకే, అండ్ ఎవరైతే ఈ పాలు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇప్పుడు. మీరు ఏ సిచ్యుయేషన్లో బ్లాక్ అయినారో అండ్ ఆ సిచ్యుయేషన్ నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అవ్వాలి. నాకు కూడా అర్థం కాలేదు. సో లెట్స్ సీ. సో మీరు ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని మొత్తం ఓవర్కమ్ అవ్వాలి. సరే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు మీ లైఫ్లో సన్లైట్ రావాలి. అండ్ ఆల్సో మీరు ఏంటంటే చాలా ఇల్యూజన్స్లో ఉన్నారు. మీరు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే మీరు చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా బర్డెన్ అండ్ చాలా మీకు అర్థం కావట్లేదు మీ లైఫ్ని ఎలా లైట్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఏంటి. అండ్ మీకు సక్సెస్ని ఎలా మీటప్ చేయాలి అనేది అర్థం కావట్లేదు. మీరు అక్కడ స్టక్ అయినారు. మీరు ఏదో ఒక విషయంలో స్టక్ అయినారు. మీరు స్టెప్ అయితే తీసుకోవట్లేదు. అండ్ ఏదైతే మీ స్టెప్ ఏంటంటే ఆ స్టెప్ తీసుకుంటేనే మీ లైఫ్లో పాజిటివిటీ, గ్రోత్ అండ్ సక్సెస్ ఇవన్నీ వస్తాయి. మీరు ఏదైతే ఇల్యూజన్స్లో ఉన్నారో ఆ ఇల్యూజన్స్ నుంచి ఫస్ట్ బయటికి రండి. బయటికి వచ్చాక ఈ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యుయేషన్ నుంచి కూడా బయటికి రావాలి. అండ్ ఆల్సో మీ ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు తగ్గించుకోవాలి. అండ్ దెన్ ఓన్లీ మీకు సన్ అనేది వస్తుంది. క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీని మీరు. కమెంట్స్లో ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని టైప్ చేయండి అండ్ పైల్ నెంబర్ మెన్షన్ చేయండి. దెన్ మీకు ఈ రీడింగ్ ఖచ్చితంగా రెజొనేట్ అవుతుంది. సో మీకు ఏంటంటే హోప్, కామ్ ఇలాంటి సమ్ గుడ్ ఆపర్చునిటీస్లో అన్నిట్లోనే మీరు స్టక్ అయి ఉన్నారు ప్రజెంట్. సో ఇది అనమాట మీ కరెంట్ సిచ్యుయేషన్. చాలా రెస్పాన్సిబిలిటీస్తో, చాలా ల్యాక్ ఆఫ్ పాజిటివిటీ, ల్యాక్ ఆఫ్ జాయ్, ల్యాక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ల్యాక్. ఓకే, ఆల్రెడీ యూ ఆర్ ఇన్ సమ్ స్టక్డ్ సిచ్యుయేషన్. ఓకే, లెట్స్ సీ. బట్ మీ లైఫ్లో ఇవన్నీ రావాలి. బట్ మీరు అక్కడ లాగ్ అయి ఉన్నారు. మీరు ఎలా ఈ సిచ్యుయేషన్ నుంచి బయట వస్తారో చూద్దాం. సో ఎలా వస్తారంటే మీరు మీ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మీ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆల్సో మీరేంటంటే కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ వరల్డ్ ప్యాటర్న్స్, ఓల్డ్ వర్క్స్, ఓల్డ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పటి నుంచి ఏదైతే ఓల్డ్గా మీరు చేస్తున్నారో రొటీన్గా చేస్తున్నారో వాటి నుంచి బయటికి రావాలి. అదే చెప్తుందనమాట. సో అండ్ ఆల్సో అప్పుడే మీకు ఒక చాప్టర్ కంప్లీట్ అయ్యి మీరు న్యూ చాప్టర్ని స్టార్ట్ చేయగలరు. అప్పుడే మీకు సన్ అనేది స్టార్ అనే ఎనర్జీలో మీరు ఎంటర్ అవుతారు. అండ్ నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ మీరు ఏం వర్క్ అయితే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారో ఆ హార్డ్ వర్క్లో మీకు మంచి గ్రోత్ వస్తుంది. మీరు ఇప్పటివరకు ఏదైతే సాడ్నెస్ ఫీల్ అవుతున్నారో ఆ సాడ్నెస్ నుంచి బయటకు వచ్చి మీరు ఒక మంచి ఎనర్జీలో ఉంటారు. మీ హార్డ్ వర్క్ ఎవ్రీథింగ్ అనేది పే ఆఫ్ అవుతుంది. అండ్ మీరు మీ బాస్ కావచ్చు, ఎవరికైనా బాస్ కావచ్చు, మీరు ఒక టీమ్ని మెయింటైన్ చేస్తున్నచ్చు. సో అన్నిట్లోనూ మీరు సక్సెస్ అనేది మీ హార్డ్ వర్క్ అనేది వర్క్ ఎఫెక్ట్ అయ్యి మీరు సన్ అండ్ స్టార్ ఎనర్జీలోకి వస్తారు. సో వన్స్ ఏంటంటే మీరు ఈ బ్లాక్డ్ సిచ్యుయేషన్స్ అండ్ ఆల్సో దిస్ ట్రాన్స్ఫర్మేషన్, మీకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఓల్డ్ ప్యాటర్న్స్, ఓల్డ్ వాట్ ఎవర్ ఇట్ మే బి పాస్ట్ అనమాట. మీ పాస్ట్ మొత్తం వదిలేసి మీరు ప్రజెంట్ అంటే ఆ పాస్ట్ వదిలేస్తే మీకు ఒక వన్ వన్ సర్కిల్ అనేది కంప్లీట్ అవుతుంది. మీ లైఫ్ అనేది వన్ చక్ర, ఐ మీన్ వాట్ ఈస్ దట్. సో యా, ఐ మీన్ సంథింగ్ మీరు
కంప్లీట్ అవుతారనమాట మీ లైఫ్లో. అండ్ మీరు న్యూ బిగినింగ్స్ నెక్స్ట్ చాప్టర్ ఎంటర్ అవ్వచ్చు అండ్ దీస్ పాజిటివ్ ఎనర్జీస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఇక్కడ మీరు స్టాప్ కంప్లీట్ అనేది మేబీ మీ వర్క్లో కావచ్చు, మీ ఓల్డ్ ప్యాటర్న్స్ కావచ్చు, వదిలేయడం కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మేబీ సమ్ అబ్యూజివ్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు. అదే మీకు మీతో యాక్సెప్ట్ కాకుండా ఆపోజిట్ వేలో వెళ్ళే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని కూడా మీరు లెట్ గో చేయాలి. లెట్ గో చేస్తేనే మీకు సన్ అండ్ స్టార్ ఎనర్జీస్ అనేటివి వస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ షార్ప్ మైండ్ సెట్తో ఉండాలి. షార్ప్ మైండ్ సెట్తో స్ట్రాంగ్గా మీ ఎబిలిటీని మీరు ఇప్పటి నుంచి ఓవర్కమ్ చేయాలి. ఈ ఆల్ ద ఎనర్జీస్లోకి రావాలంటే ఫస్ట్ ఈ మైండ్ సెట్ని మీరు తెచ్చుకోవాలి. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలోకి మీరు రావాలి. మీరు వచ్చి మీ బౌండరీస్ని మీరు క్లియర్గా చెప్పాలి. మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, లేదా మీరు చేయగలరంటే అంటే ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట. అండ్ ఆల్సో మీరు చాలా ఇండిపెండెంట్గా ఉండాలి. ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవాలి. మీరు ఒకరిపైన డిపెండ్ అవ్వకూడదు డెసిషన్స్ గురించి. ఇంతకుముందు చెప్పాను కదా, ట్రాన్స్ఫర్మేషన్ అనేది సో మీరు ఎవరిపైన డిపెండ్ అవుతున్నారు, మీకంటే మీకు ముందుగా పరిచయమైన వాళ్ళతోనో, లేకపోతే మీకు సమ్ లాంగ్ బ్యాక్ నుంచి మీతో కమ్యూనికేట్ చేస్తూ మీరు మీ విషయాలు, మీ మెమరీస్ అండ్ మీకు సమ్ ఉంటాయి కదా, సో అలాంటివి మీరు షేర్ చేసుకుంటున్న పర్సన్స్తో మీరు బౌండరీస్ సెట్ చేయాలి. అండ్ మీరు ఇండిపెండెంట్గా తీసుకోవాలి మీ డెసిషన్స్, మీ లైఫ్ డెసిషన్స్ కావచ్చు, మీ కెరియర్ డెసిషన్స్ కావచ్చు, ఏదైనా కానీ మీరు ఇండిపెండెంట్గా తీసుకోవాలి. దెన్ మీరు మీ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. మెయిన్గా ఏంటంటే మీరు మీ ఈ ఆల్ దిస్ బ్యాగేజ్ ఏదైతే ఉన్నాయో, నెగిటివిటీ, బ్లాకింగ్స్ అండ్ స్టక్డ్, ఇవన్నింటినీ కూడా జస్ట్ మైండ్లో నుంచి తీసేసి మీరు ముందుకి మూవ్ ఆన్ అవ్వాలి. మూవ్ ఆన్ అవుతేనే ఈ స్టక్డ్ సిచ్యుయేషన్లో లేకుండా మూవ్ ఆన్ అయిపోయి ఈ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలోకి వచ్చినప్పుడు అండ్ అదే రాంగ్ అటాచ్మెంట్స్ని వదిలేసి ఒక సైకిల్ పూర్తి చేసుకొని వచ్చినప్పుడు మీకు ఈ స్టార్ అండ్ సన్ ఎనర్జీస్లో మీరు యాక్టివేట్ అవుతారు. యాక్టివేట్ అయ్యి మీకు మీ లైఫ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. మీ హార్డ్ వర్క్స్ అన్నీ కూడా పే ఆఫ్ అవుతాయి. ఓకే, మీరు ఏదైనా లాసెస్లో ఉన్నా కూడా ఆ లాసెస్ అన్నింటికి కూడా మీకు జస్టిస్ వస్తుంది. యూనో ఐ కెన్ సీ హియర్ actually I'm getting stomach pain. Maybe you're in some painful situation. Let go చేయాలి, or else you are going to have this painful situation. I don't know. So something is uncomfortable feeling I'm getting now. So please let me know whoever feeling uncomfortable when you are seeing this reading as well, maybe. And also I'm not able to continue because I'm feeling that no, I can't, I'm done that అంటే నేను చేయలేను ఇంకా చాలు అనే మైండ్ సెట్తో ఉన్నా నేను. మేబీ సమ్ ఆఫ్ యూ ఆ మైండ్ సెట్తో ఉన్నారేమో. కమెంట్ చేయండి ఎవరైనా ఆ మైండ్ సెట్తో ఉంటే. సో ఇది అనమాట మీ రీడింగ్. ఓకే, కొంచెం సేపే ఉంటుంది ఆ పెయిన్, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ మీరు నార్మల్ అయిపోతారనమాట. అండ్ ఆల్సో మీరేంటంటే అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు ఆ టాపిక్ని కాసేపు వదిలేసి, అంటే మీరు ఏదైతే బాధలో ఉన్నారో, ఏదైతే ఇన్సెక్యూరిటీస్, ఏదైతే బర్డెన్ ఇలాంటివన్నీ ఉన్నాయో వదిలేసి కొత్త పాత ఎంచుకోవాలి డెఫినెట్గా. లేకపోతే మీరే బాధపడతారు, మీరే స్ట్రగుల్ అవుతారు. సో అది నేను చెప్పాలనుకునేది మీకు.
అదే పెయిన్ అనేది మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఆ పెయిన్ అనేది కంటిన్యూ అవ్వకూడదు అంటే మీరు బ్రేక్ తీసుకోవాలి. ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోవాలి, సో అందుకే మీకు చెప్తున్నా, మీరు బ్రేక్ తీసుకొని చూడండి. లెట్ స్టార్ట్ యువర్ లైఫ్ దెన్. That's all pile 2. So see you in another video. Love you all. Bye bye. Thank you so much for your patience.